will upload after some time. We will upload by 2 o'clock. నమస్తే, వెల్కమ్ టు BC7. ప్రస్తుతం మనము ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ధర్నా అయితే ఏర్పాటు చేశారు. అసలు వాళ్ళు ఎందుకు నిరసన చేస్తున్నారు, ఇక్కడ అలాగే మనతో పాటు కర్ణాటక MRPS రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి నరసప్ప గారు ఉన్నారు. నరసప్ప గారితో మాట్లాడి అసలు ఇవాళ ధర్నా చేయడానికి, వాళ్ళు నిరసన తెలపడానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. గ్రామాల లెవెల్లో, మండలాల లెవెల్లో, జిల్లాల లెవెల్లో కూడా గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ధర్నాలు, నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడైనా స్పందన వచ్చిందా? అసలు ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏమైనా జరిగిందా? భారత రాజ్యాంగం పట్ల ఇంతవరకు మా కృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో మండలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు మండలు కావచ్చు, అన్ని మండలాల దగ్గర కూడా మేము వినూత్న పత్రాలు ఇచ్చాం. ఈ దేశంలో ప్రథమ ప్రజి ద్రౌపది ముర్ము గారికి మేము వినూత్న పత్రాలు పంపించాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన దాడి చేసిన వ్యక్తి పైన ఎక్కడ కూడా FIR దాఖలు చేసుకోలేదు. ఆయన్ను కాటాచారంగా ఆయన బార్ అసోసియేషన్ నుంచి కూడా బయటకేశారు, అక్కడ ఢిల్లీలో. కానీ అది ముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడు భారతదేశంలో ఒక CJ దళితుడు, ఆ వ్యక్తి పైన ఆయన ఉద్దేశాలు పెట్టుకొని అథవా ఒక మన సంస్కృతిని చూసి ఆయన పేరు దాడి జరిగింది అని మాకు కనపడుతుంది. కానీ మందకృష్ణ ఆ నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా మేము నిరసనలు వ్యక్తం చేశాం. ఈరోజు కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పాండిచేరి కావచ్చు, తమిళనాడు కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఈ దక్షిణాది రాజ్యాల్లో కూడా కృష్ణన్న పిలుపుకి అంత గౌరవం ఉంది. అందుకని మేము కృష్ణన్న నాయకత్వంలో మాకు న్యాయం దొరికేంత వరకు మా పోరాడాలని, మా ఆత్మగౌరవ రక్షణ కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా మీకు న్యాయం చేస్తామని ముందుకు రాలేదు. భారత సర్కారం ఉన్న ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం, అక్కడున్న పోలీసు యంత్రాంగం కూడా, అక్కడున్న మానవ హక్కులు కూడా, మళ్ళా ఏ ఒక్క ముఖ్యమైన దళిత నాయకుడు కూడా ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దళిత పైన ఖండిస్తున్నారు. ఒక పక్క లాయర్ కమ్యూనిటీ ఖండిస్తున్నారు, ఒక పక్క సామాజిక వర్గాలు కూడా ఖండించినారు. ఇంతవరకు కూడా ఆయన పైన చర్యలు తీసుకోలేదంటే ఎక్కడో దళితుల పైన ఏదో జరిగినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు ఈ భారతదేశంలో చూస్తున్నామమ్మా. అందుకే మేము అడుగుతున్నాము, ఏ వ్యక్తి దాడి గురైనాడో ఆ వ్యక్తి పైన FIRలు చేసుకోవాలని మా డిమాండ్. మళ్ళీ ఈ దేశం నుంచి ఆయన్ని గడిపారు చేయాలి. అంటే ఒక వ్యక్తి ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. CJ పైన జరిగిన దాడిని దేశం మొత్తం తిరిగి చూసింది, దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసింది. అయినా ఆయా వ్యక్తి పైన ఎందుకు ఎక్కడ కనపడలేని శక్తులు ఉన్నవేమని మాకు కనపడుతుంది. ఆయన వెనక వేరే వేరే పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు, మళ్ళీ ఇంకో వేరే నాయకులు ఉండొచ్చు. వాళ్ళు బయటికి రావాలని మా డిమాండ్. అంతవరకు మా మందకృష్ణ మాదిగన్న వదిలిపెట్టే ప్రసంగమే లేదు. మాకందరూ కూడా ఇక్కడ పిలిపించాడు, మేము వచ్చాం. ఇందిరా పార్క్ దగ్గర ఉండి మేము పోరాటం చేస్తున్నాం. మా పోరాటానికి స్పందించి భారత సర్కారు, నరేంద్ర మోదీ సర్కారు తక్షణమే నిర్ణయం తీసుకొని ఆయన పైన FIR దాఖలు చేసి అక్కడున్న రాకేష్ కిషోర్ను కూడా బంధించాలని మా డిమాండ్. ఒకవేళ ఆయన బంధించలేకపోతే భారత సర్కారు పైన యుద్ధం చేయబడుతుంది. భారత సర్కారు పైన మేము యుద్ధం చేసి చలో ఢిల్లీ కూడా పిలిపిస్తున్నాడు మా మందకృష్ణ అతి శీఘ్రంలో. అందుకని మేమందరూ కూడా ఆయన నాయకత్వంలో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాము. ఈరోజు పోరాటంలో నిలబడి మేమందరూ కూడా అన్నకి నిలబడి అన్న వెనక నడుస్తున్నామని ఈ ర్యాలీ ముఖాంతరం మేము పిలిపిస్తున్నాం. తీవ్రంగా CJ గవాయి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామమ్మా. దయచేసి మా మీడియా ముఖాంతరం మేము భారత సర్కారం కావచ్చు, కేంద్ర సర్కారం కావచ్చు, రాజ్య సర్కారం కావచ్చు ఒత్తిడి వేసి తక్షణమే ఇది జారీ తీసుకోవాలని మా డిమాండ్. అందుకని ఈ పొద్దు మేము కర్ణాటక నుంచి వచ్చాం. కర్ణాటక నుంచి 31 జిల్లాల నుంచి కూడా వచ్చాం. రాష్ట్ర అధ్యక్షుడు నరసప్ప మాదిగ దండోర రాజ్యాధ్యక్షుడు MRPS కర్ణాటక, అలాగే మా జిల్లాల నుంచి కూడా ఎన్నో మంది, మా యాదగిరి జిల్లా అధ్యక్షుడు వచ్చాడు,
బెంగళూరు జిల్లా అధ్యక్షుడు నాయకత్వంలో వచ్చారు. మరి వేరే మన జేఎం దేవరాజు నాయకత్వంలో జనాలు వచ్చారు. గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు నాయకత్వంలో వచ్చినారు. చాలా మంది కూడా ఇక్కడ మొత్తం మా కర్ణాటక నుంచి చాలా మంది, వేలాది మందిగా ఈ ర్యాలీ ముఖాంతరం వచ్చినామమ్మా. దయచేసి మా పోరాటానికి ఏమన్నా స్పందించి ఆయన పైన చర్యలు తీసుకుంటే మా పోరాటము, మా మందకృష్ణ మాదిగన్న ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా దానికి బద్దగా మేము కర్ణాటక తరఫున నడుచుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే మీరు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేయడం అయితే చూసాం. ఈ దాడి విషయంలో అయితే మీరు న్యాయపరంగా ఎలాంటి ఏమంటారు ముందే యాక్షన్ తీసుకోబోతున్నారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఆ ప్లాను, మేము దళితులు, మేము ఎంత సైలెంట్ గా ఉంటామంటే అంతే వైలెంట్ అయిపోతాం. ఎందుకంటే మేము చిన్న చూపు ఎవడైనా చూస్తే మా ఆత్మగౌరవంకు రక్షణ లేకుంటే మేము తొక్కడానికి కూడా సిద్ధంగా ఉంటాం సందర్భం వస్తే. ఇప్పుడు మందాకృష్ణ మాదిగన్న తీసుకున్న పిలుపు, ఈ ర్యాలీ సుదీర్ఘం ఒక 1 మంత్గా జరుగుతుందమ్మా. టోటలీ 119 నియోజకవర్గాలు తిరిగాం. టోటల్ ఆంధ్ర ಮತ್ತು తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా అన్ని రాజ్యాల నుంచి కూడా ఇక్కడ జనాలు వచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఇక్కడ తిరిగి చూడాలి. తెలంగాణ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ నుంచి పెద్ద ర్యాలీగా పోతున్నాం. కాబట్టి ఈ ర్యాలీ సీజే గవాయి మీద జరిగిన దాడిని ఖండించి మేమందరూ కూడా నిరాశనగా, అంటే ప్రతిభటనగా పాదయాత్ర ముఖాంతరం మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ మాదిగన్న లీగల్ గా ఇప్పటి వరకు అయితే ధర్నాలు అయితే చూసినాం. ఇప్పుడు లీగల్ గా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? చూడమ్మా, లీగల్ గా అంటే మా పోరాటం ఎలా ఉంటదంటే తీవ్రంగా ఉంటది. విశ్వరూప మహాసభలో ఎట్లా లక్షలాంతర మంది చేరినామో ఈ హైదరాబాద్ లో, అంతకని ఎక్కువ ఇడీ ఢిల్లీ చలో కార్యక్రమం ఉంటుందమ్మా. ఆ ఢిల్లీలో అల్లోల కాళ్ళు కావచ్చు, అక్కడ ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం కోసం సొంత వైకల్యం చేసుకొని వచ్చారు. ఎవరి డబ్బు కూడా మేము ఆశించలే, ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు అందుబాటులో మేము ఆశించుకోలే. మా ఆత్మగౌరవము, మా దళితులు ఆత్మగౌరవం కోసం మేము ఇక్కడ వచ్చాము. మా డిమాండ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఆ రోజు మేము గౌరవంగా తల ఎత్తుకొని తిరుగుతాం. మేము ఆత్మగౌరవము, మాదిగలు ಮತ್ತು దళితులు. అందుకనే మేము ఈ ధరణి ముఖాంతరము మేము ఖండిస్తా పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆయన నాయకత్వంలో 1 గంటకి ఇక్కడ ప్రారంభమవుతుంది ర్యాలీ. ఈ ర్యాలీలో లక్షాంతర మంది ఉంటాం. ఇది సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుందని మాకు భావించాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయికి జరిగిన దాడిని ఖండిస్తూ ఇక్కడైతే ధర్నా నిర్వహించామని నరసప్ప గారు చెప్తున్నారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే ఢిల్లీ వరకు కూడా వెళ్తామనుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కొంతమంది లీడర్, వాళ్ళతో మాట్లాడి ఇంకా వాళ్ళు ధర్నాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 1వ తారీఖు నుండి గౌరవనీయుని మందకృష్ణ మాదిగ ఆదేశాల కొరకు ఈ రోజు సిజై గవాయి పైన ఒక దళితుడని ఒక సుప్రీంకోర్టులో ఒక చెప్పు ఇక్కాలంటే ఎంత అన్యాయమో. కానీ ఈ రోజు భారతదేశంలో దళితులంటే చిన్న చూపు చూస్తున్న, దళితులంటే ఆత్మగౌరవం లేనట్ల ఈ రోజు భారత రాజ్యాంగం పట్ల ఈ రోజు స్వీకరిస్తున్నారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా మేము ఇక్కడ ఇందిరా పార్క్ నుండి మన జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీ చేస్తున్నాం ఈ రోజు. కానీ ఈ రోజు తెలంగాణలో ఆత్మగౌరవం లేక ప్రజలకి చాలా సిగ్గుచేటు ఉంది. కానీ ఇప్పుడైనా దళితులపై సిజై గవాయి మీద కేసు వాళ్ళ మీద ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తాం. కానీ సిజై ఒక దళితుడైందానికే, నువ్వు దళితుడు బిడ్డ కదని దానికి ఎంత చిన్న సిగ్గుచేటు ఉంది. కానీ ఖచ్చితంగా ఈ రోజు మా గౌరవనీయుని మందకృష్ణ మాదిగ ఆదేశాల కొరకు ఖచ్చితంగా ఈ ర్యాలీ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మరి ఢిల్లీకి కూడా మేము దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నామండు. మేము గట్టు మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బలిగేరి మాదిగ. జై మందకృష్ణ మాదిగ. మీరు ఇప్పటికీ కాదు గతంలో కూడా ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. దాడికి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా న్యాయం జరుగుతుంది అని కానీ ఎవరైనా హామీ ఇవ్వడం, లేదంటే ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరిగిందా అసలు గవాయి విషయంలో? ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో దళితుల పైన ఆత్మగౌరవం లేక దళితులంటే చిన్న చూపు చూస్తున్నా. కానీ ఈ రాజ్యాంగం పట్ల ఖచ్చితంగా రాజ్యాంగం గౌరవించుకున్న వాళ్ళ చాలా అన్యాయంగా ఈ రోజు
ఏదేమైనా వాళ్ళని అరెస్ట్ చేసే దగ్గర ఇదే పోరాడతామని తెలుపుతున్నాం. గవాయిపై దాడి జరిగింది. అసలు ఈ దాడి జరిగిన వృత్తాంతం ఎలా ఉంది? అసలు ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఇదంతా చెప్పండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి అత్యున్నతమైన ప్రధానమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారిపైనే జరిగినటువంటి దాడి యావత్ ప్రపంచ దేశము దళితులు అంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి జీవితంలో ఎప్పుడు కూడా జరగకూడదు. దళితులు సిగ్గుతో తలదించుకున్నటువంటి దుర్మార్గమైన చర్యకు అతను ఒక న్యాయమూర్తి పాల్గొనడం ఇది సైక్యత కాదు, ఇది సబబు కాదు. అటువంటి ఒక లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి సాటి సుప్రీంకోర్టు జడ్జి పైన ఒక షూతో దాడి చేయడం అనేది మేము యావత్ ప్రపంచ దేశం అంతా దళితులందరూ ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. అతనికి తగిన బుద్ధి ఈ ప్రభుత్వాలు ఇక కూడా కళ్ళు తెరవని పక్షంలో మేము ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొనడం జరుగుతుంది. కృష్ణమాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు హైదరాబాద్ సిటీ నందు పూర్తిగా ర్యాలీ కొన్ని లక్షల మందితో ర్యాలీ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. కృష్ణమాధవ్ గారు ఏ పిలుపునైతే మాకు ఇస్తారో ఆ పిలుపును తూచా తప్పకుండా చలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా దీనికంటే 10 రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేసి చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ వారికి మేము ఈ విధంగా ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నామని చెప్పి జై మాదిగా జై మాదిగా మందకృష్ణమాదిగారి నాయకత్వం ఏపీ ఎంఆర్పీఎస్ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇంకా ఈ రోజు జరగబోతున్న ర్యాలీ ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు రక్షణగా, దళితులకు అండగా, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి నాయకులు భారీ ఎత్తున మరి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా వీరు ఈరోజు ఈ హైదరాబాద్ నడిబొడ్డుకు రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ ర్యాలీ కార్యక్రమం జరగబోతుంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ర్యాలీని ప్రపంచం మొత్తం నివ్వురపోయే విధంగా, ప్రపంచం మొత్తం దళితుల వైపు చూసే విధంగా, ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో దళితుల మీద కానీ దళితుల జోలికి కానీ రావాలంటే మందకృష్ణ మాదిగ గారి సైన్యాన్ని, మందకృష్ణ మాదిగ గారి సంఘాన్ని, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చూసి భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చే విధంగా ఈరోజు ర్యాలీ ఉండబోతోంది. భవిష్యత్తులో ఏ ఒక్క అగ్రకుల నాయకులైనా, ఏ ఒక్క మనవాదులైనా దళితుల మీద ఏదైనా అఘాయిత్యం కానీ, దాడులు కానీ జరగాలన్నా, జరిపించాలన్నా, వారికి మా మీద చిన్న చూపు చూడాలనేటువంటి ఆలోచన వచ్చినా మరి ఈ భారతదేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి సంస్థ దళితులకు ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి సంస్థ. దళితుల ఆత్మగౌరవ జెండాగా మేము భావించుకునేటువంటి అభినవ అంబేద్కర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని తెలియజేస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ ర్యాలీ భారీ ఎత్తున మరి ప్రపంచాన్ని సృష్టించబోతుందని తెలియజేస్తా ఉన్నా. నా పేరు హరిగోపాల్ మాదిగ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. అనంతపురం నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ యువకులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది. ధన్యవాదాలు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజున హలో మాదిగ చలో హైదరాబాద్ కార్యక్రమానికి మరి గవాయ్ గారి మీద చేసిన దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీగా మరి పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా నుంచి మేము రావడం జరిగింది. ఓకే, అసలు ఈ దాడిని అసలు ఎలా చూస్తారు మీరు? దాడి జరగడం అసలు న్యాయస్థానం అంటేనే న్యాయం జరిగే చోట, అలాంటి చోట్లోనే ఒక అన్యాయకరమైన చర్య జరిగింది. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? సుప్రీంకోర్టు అంటే అందరూ కూడా ఒక న్యాయమైంది. అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే అక్కడ దాడి జరిగింది. ఎందుకంటే ఆయన్ని ఎలా చూశారంటే ఒక దళితుడు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయకూడదనే అహంకారంతో అక్కడ, ఎందుకంటే అక్కడ దాడి జరిగిన సంఘటనలో మీడియా వారు ఉన్నారు, మరే ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా, విలేకరులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. అందరూ ఎదుర్కొండగా ఒక సుప్రీంకోర్టులో జరిగిన దాడిని ఈరోజు సుమారు 24 రోజులైనా కనీసం ఒక కేసు కూడా పెట్టలేని ఢిల్లీ ప్రభుత్వం ఉంది. అటువంటి పరిస్థితిలో ఉంది.
ఎందుకంటే దళితుల్ని చిన్న చూసి మరి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుని ఆయన రిమాండ్ చేసే వరకు కూడా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మా అన్నగారు ఇచ్చిన కార్యాచరణ బట్టి ఈ రోజున హైదరాబాద్ రావడం జరిగింది. మరి ఈ రోజున ఆయన చేసిన దాడి మరి రాజ్యాంగం మీద చేసిన దాడిలాగా మేము అందరూ కూడా భావిస్తున్నాం. ఈ దళితుల మీద జరిగిన దాడి అలాగే ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమైన ఉన్న పరిస్థితిలో ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి జరిగి సుమారు 24 రోజులైనా కనీసం ఒక కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉంది. చిన్న కేసులు చూస్తుంటే మరి సోషల్ మీడియాలో అవ్వచ్చు ఏదైనా జరిగితే మరి పోలీసు వారు వితిన్ సెకండ్స్లో మరి సుమోటోగా కేసు నమోదు చేసి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా ఒక దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే మరి ఈ రోజు కూడా ఒక కేసు నమోదు చేయలేదంటే మరి ఢిల్లీ ప్రభుత్వం మరి ఏం చేస్తుందని చెప్పేసి మరి అన్నగారు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని శిక్షించే వరకు కూడా ఈ ఉద్యమం ఎదరికెళ్తుందని చెప్పి అన్నగారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారంగాను ఈరోజు మరి కాకినాడ జిల్లా నుంచి మేమందరం కూడా ముఖ్య నాయకత్వం మరి ప్రతి 7 నియోజకవర్గాల నుంచి నాయకత్వం ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ 2 గంటల నుంచి మరి నిరసన ర్యాలీ ఉంటుంది. ఆ నిరసన ర్యాలీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిందితులను అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితులు వదలమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి వచ్చి ఈ నెల 15-16 తేదీల్లో మరి అన్నగారు ఏ డేట్ ఇచ్చినా ఆ డేట్కి ప్రకారంగా చలో ఢిల్లీకి అన్నగారు పిలుపునివ్వడం కూడా తెలియజేస్తారు. ఆ పిలుపుని ఎప్పుడు ఇచ్చినా మా ఎంఆర్పిఎస్ నాయకత్వం మేమందరం కూడా